ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఈ మెట్లు ఎట్లున్నాయంటే డైరెక్ట్ వీళ్ళ కొండ మీదకి ఎక్కుతున్నట్టుంది. జస్ట్ ఒక టర్నింగ్ ఎక్కినాం అంతే. నా లైఫ్లో ఫస్ట్ టైం ఎర్రచందనం చెట్టును లైవ్లో చూస్తున్నా, లైవ్లో ముట్టుకున్నా. ఇది ఎన్నేళ్ళ చెట్టు అసలు. ఇప్పుడంటే ఇక్కడ రూట్ ఉంది, అందరు నడుచుకుంటూ వస్తారు, అందరికి తెలుసు కాబట్టి మనం రాగలుగుతున్నాం. కానీ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎట్లా వచ్చారు అని చెప్పేసి నాకు ఇప్పటికీ కన్ఫ్యూజన్గానే ఉంది. మేము ఎక్కడున్నాం, టెంపుల్ ఆడుంది, మేము వచ్చేసి ఈడున్నాం, అక్కడికి పోవాలి. ఇప్పుడు మేము వెళ్తున్న రూట్ చూడొచ్చు మీరు. ఎట్లుందో నల్లమల ఫారెస్ట్ మీరు చూడొచ్చు ఎట్లుందో ఇటు సైడ్. ఆహా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ప్రజెంట్ మీరు మా బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఇక్కడ ఉన్నదంతా నల్లమల ఫారెస్ట్ అనమాట. మనం ఇప్పుడు ఉన్నది నల్లమల ఫారెస్ట్ లో. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ప్రజెంట్ అహోబిలంలో అయితే ఉన్నాం. అహోబిలం గురించి చాలా మందికి తెలిసి ఉండకపోతుండొచ్చు. ఇక్కడ మనకు నవ నరసింహ క్షేత్రం అయితే ఉంటుందన్నమాట. మన నరసింహస్వామి 9 అవతారాలుగా అవతరించిన క్షేత్రం అనమాట. సో ఆ అవతారాలన్నిటికీ ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క టెంపుల్ అయితే ఉంటుంది. ఆ 9 టెంపుల్స్ని ఈ వీడియోలో మనం విజిట్ అయితే చేయబోతున్నాం. మేము చూడడమే కాకుండా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ అడ్వెంచర్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో! పైకి టెంపుల్ దగ్గరికి వెళ్తూ ఉంటే మార్గం మధ్యలో ఒక ఎంట్రెన్స్ లాంటిది కనబడ్డది. మేబీ అది ఆ టైంలో కాలినడకన వచ్చే వాళ్ళ కోసం కావచ్చు. ఇప్పుడంటే ఈ రోడ్డు తయారైంది కాబట్టి, కానీ అంత ముందు నడుచుకుంటూ వచ్చే వాళ్ళు ఉండే కదా, ఇక్కడ నుంచి వెళ్ళేవారు కావచ్చు. పైకి ఒక చిన్న చెక్ పోస్ట్ లాగా ఉంది, భలే ఉంది. ఆ పైన మీరు ఆ స్తంభాలు చూడొచ్చు, ఆ పెద్ద పెద్ద రాళ్ళు, ఏదేమైనా భలే సూపర్గా తయారు చేశారు. ఇది వచ్చి జస్ట్ ఎంట్రన్స్ మాత్రమే. ఇంక ఇలాంటి పైన ఎన్ని ఉన్నాయో అవన్నీ చూసుకుందాం. నేను విన్న ప్రకారం కొండపైన 5 టెంపుల్స్ ఉన్నాయని చెప్పారు, కొండ కింద 4 టెంపుల్స్ ఉన్నాయని చెప్పారు. కొండపైన ఉన్న టెంపుల్స్లో 2 టెంపుల్స్ మనకు 1K క్లోజ్ అయితే, అంటే మేము ఫస్ట్ కొండపైన చూసుకుని తర్వాత కింద చూసుకుందామని చెప్పేసి పైకి అయితే ప్రయాణమైనాం అనమాట. సో పైకి వెళ్ళి ఆ నరసింహస్వామిని దర్శనం అయితే చేసుకుందాం. ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ చూస్తుంటే సేమ్ అరకు రూట్ లెక్కనే ఉంది. మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. ఏంటంటే మనకు అహోబిలం 2 రకాలుగా ఉంటుంది. ఎగువ అహోబిలం అని ఉంటుంది, దిగువ అహోబిలం అని చెప్పేసి ఉంటుంది. సో ఎవరైనా సరే వాళ్ళ ఓన్ వెహికల్స్ వచ్చినట్టయితే డైరెక్ట్గా మనకి ఈ విధంగా వెళ్ళిపోవచ్చు. లేదు ట్రాన్స్పోర్ట్లో వస్తా అనుకుంటే మాత్రం బస్సు మనకు ఎగువ అహోబిలం దాకా కూడా వస్తుంది. ఎక్కడి నుంచి అంటే ఆలగడ నుంచి అనమాట. మీరు కావాలనుకుంటే దిగువ అహోబిలంలో దిగి అక్కడ నుంచి వెహికల్ మాట్లాడుకొని కూడా పైకి రావచ్చు. లేదనుకుంటే డైరెక్ట్ ఎగువ అహోబిలంలో దిగి అక్కడనే సత్రాలు, రూమ్స్ ఉంటాయట, అక్కడనే ఉండి దర్శనం చేసుకొని కిందికి కూడా రావచ్చు. అది మీ ఇష్టం. సో ఇప్పుడైతే మనం జర్నీని అయితే ఈ విధంగా కంటిన్యూ చేసేద్దాం. మీరు చూడొచ్చు కొన్ని రూట్స్ మీకు చూపిస్తా. సేమ్ అరకు పోయేటప్పుడు ఏ విధంగా ఉంటుందో, కొండ ఎక్కుకుంటా దిగుకుంటా పోతాం కదా, అదే విధంగా ఉంది. ముంగట కొండలు ఎంత హైట్ ఉన్నాయంటే మేఘాలకు తాకుతున్నాయా అన్నట్టు కనబడుతున్నాయి. మీకు కొన్ని ఫుటేజ్లలో చూపిస్తాను చూడండి. ఫ్రంట్లో చూడొచ్చు ఒక పెద్ద కొండ ఎట్లుందంటే ఏదో ఒక పెద్ద గోడ కట్టినట్టుగా ఉంది ముంగట. దాన్ని జూమ్ చేస్తూ వీరా కరెక్ట్ ఎంత హైట్ ఉంది. ఇప్పుడు మనం మెల్లగా ఈ రోడ్లో జర్నీ చేసుకుంటూ పైకి అయితే వెళ్ళాలి. అంతేకాకుండా కొండలు చెట్లే కాకుండా మాకు మధ్య మధ్యలో వాగులు కూడా కనిపిస్తున్నాయి. ఈ దగ్గర 3వ వాగు మనం ముంగట ఉన్నది. ఈ వాటర్ పోతలేవు. వర్షాకాలంలో వచ్చి ఇక్కడ వాటర్ పోతుంటే ఇంకా మస్తు ఉండి కావచ్చు. ఇప్పుడు మనకు కొండపైన 5 టెంపుల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మనకు ఫారెస్ట్లో ఇంతకుముందు కనబడరు. అంటే అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది. వాళ్ళని అడిగితే ఏమని చెప్పారంటే పావన నరసింహస్వామి క్షేత్రం ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, కాకపోతే మా సఫారీలోనే వెళ్ళాలి, దానికి 3500 రూపీస్ ఖర్చు అవుతుంది అన్నాడు. లేకపోతే కొండ మీకెళ్ళి కూడా పోవచ్చట, అక్కడ నుంచి వస్తే అక్కడ నుంచి వెళ్దాం, 7 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అన్నారు. నో ప్రాబ్లం. ఒకవేళ అక్కడ మాకు రూట్ దొరికినట్టయితే కంపల్సరీగా పోదాం. మాకు దాంట్లో జీప్లో దీంట్లో పోవడం కంటే నడుచుకుంటూ పోదామనే ఉంది సారా. మనకు
స్టార్టింగ్ లోనే ఒక మంచి వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడనే మనకు మెయిన్ టెంపుల్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ ఫాల్ ని చూసుకొని అయితే పోతున్నాం. మస్తు అనిపిస్తుంది. ఇక్కడ భలే ఉంది లొకేషన్, మస్తు ఉంది. ఇక్కడ పైన చూసినట్టయితే ఓట అందాక మీద కొండ. అరే కూర అక్కడ మీది ఉన్నట్టు ఒకసారి ఇటు సైడ్ కూడా అంటే ఇక్కడ ఎట్లుంది అంటే 2 కొండల్ని చీల్చుకొని నరసింహస్వామి ఇక్కడ ఉన్నట్టుగా అయితే ఉందన్నమాట. అటువంటి వ్యూ ఉంది ఇక్కడ. ఈ 2 కొండల మధ్యలోకి వెళ్ళి ఒక వాటర్ ఫాల్ సూపర్ ఉంది. ఇంకా ఫుల్ వస్తే మస్తు ఉంది కావచ్చు. వచ్చేది మొత్తం అది అయింది ఇక. కొండల మీద వాటర్ కావచ్చు మొత్తం. ఇంతకుముందు మనం వచ్చినప్పుడు కొన్ని వాగులు కనబడ్డాయి రోడ్ పైన. ఈ వాటర్ అన్ని అటు నుంచి అటే పోతాయి కావచ్చు కిందికి. ఇప్పుడైతే పైకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. సో ఇప్పుడు మనం పైకి అయితే వెళ్తున్నాం కదా. ఎవరైనా నడవలేని వాళ్ళు, ముసలి వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకి సంబంధించిన డోలీ కూడా ఉంది కింద. పర్ పర్సన్ 4,000 ఏమో. వాళ్ళే మీద తీసుకొస్తారు, వాళ్ళే కింద తీసుకొస్తారు. అక్కడ మీద ఇంకో వాటర్ ఫాల్ కనబడుతుంది చిన్నది. ఎక్కడ ఎవరు? అనంతపురం. బ్యాక్ సైడ్ మీద చూసినట్టయితే ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా. అది వచ్చేసి జ్వాలా నరసింహస్వామి అవతారం అనమాట. నవావతార క్షేత్రాల్లో ఇదొకటి. ఫస్ట్ ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే నరసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన తర్వాత ఇక్కడనే వెలిసిండి అన్నట్టుగా చెప్తారు. సో వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వద్దాం. మేబీ కెమెరా ఇట్లా అలవాటు ఉండకపోతుండొచ్చు. లోపలికి పోయి బయటకు వచ్చిన తర్వాత ఎట్లుందో చెప్తాం మీకు. టెంపుల్ ఎంట్రెన్స్ అట్లకెళ్ళి ఉంది. అది పెయిడ్ అట. అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. సో ఏదైనా ఉచిత దర్శనం ఉన్నట్టయితే ఇట్లకి వెళ్ళండి అని చెప్పారు. మేము ఇటు నుంచి అయితే పోతున్నాం. పెయిడ్ దానికంటే ఉచిత దర్శనంలోనే మనకు లొకేషన్ మంచిగా ఉంది, వ్యూ భలే ఉంది. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ ఎక్కువ ఉంది, అది కూడా చూద్దాం రండి. మన జ్వాల నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలంటే ఇటు సైడ్ పోవాలి. ఇక్కడనే పైన మనకు వరాహ నరసింహస్వామి, పావన నరసింహస్వామి ఇట్లున్నారట అవతారాలు. వాటిని కూడా దర్శిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్వాల నరసింహస్వామిని దర్శించుకుందాం. చలో. జ్వాల నరసింహస్వామి యొక్క ఆలయం అయితే దర్శనం అయిపోయింది. ఇటు సైడ్ వెళ్ళినట్టయితే మనకు పావన నరసింహస్వామి యొక్క ఆలయం ఉంటుందట. 7 kilometers. సో దానికంటే ముందైతే ఇక్కడ మనకు వరాహ నరసింహస్వామి యొక్క ఆలయం ఉంటుంది. అది కవర్ చేసుకుందాం. ఫస్ట్ లాంగ్ కవర్ చేసుకుందాం. ఇటు సైడ్ 2-3 ఉంటాయి. అది తర్వాత కవర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సెకండ్ వచ్చేసి పావన నరసింహస్వామి ఆలయానికి అయితే వెళ్తున్నాం. 7 kilometers. ఎవరైనా సరే 7 kilometers వెళ్ళి అక్కడ వరకు దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, చేసుకోలేని వాళ్ళు, వాళ్ళ కోసం ఇక్కడనే ఉంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు రిటర్న్. సెవెన్ కిలోమీటర్స్ ఓన్లీ. ఈ మెట్లు ఎట్లున్నాయంటే డైరెక్ట్ వీళ్ళ కొండ మీదకి ఎక్కుతున్నట్టు ఉంది. జస్ట్ ఒక టర్నింగ్ ఎక్కినాం అంతే. ఎంత 50 మెట్లు ఉంటాయా? 50 మెట్లు కూడా ఎక్కినామో లేదో కూర్చున్నారు మా వాళ్ళు. ఇంకా మీది పోవాలి. ఇంకా జోష్ రా, ఎనర్జీ ఎదురా. ఇక్కడ
అనువున నరసింహస్వామి ఉంటాడని చెప్పేసి అంటారు. అందుకే మా చెప్పులు కిందనే కార్ దగ్గర ఇటు సైడ్ వచ్చినాం. ఇంకా ఈ రూటే కాకుండా వేరే టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు రూట్ ఎట్లుందో తెలియదు. ఇదైతే మంచిగా ఉంది, నో ప్రాబ్లం. ఇప్పుడు మెట్లు ఎక్కువ కూడా పోతున్నాం. ఓ దమ్ పడుతున్నాం. ఏమైంది? మెల్లగా నడవాలి, మెల్లగా నడవాలి అంటారు. ఉండమంటుంటా లేకపోతే ఇంత దూరం వచ్చినాం కదా, ఏదైనా ఎక్కి అదే దమ్ ఎందుకు వస్తుంది? ఈ బ్యాగ్ వేసుకో దమ్రా మరి. ఎక్కుతా ఏమైనా సరే. అది నీకు ఎక్కితే నీకే ఎక్కువ దిగుతాం. అరే ఎక్కి మళ్ళా దిగుదాం, మళ్ళీ అది కూడా ఎక్కాలి. ఉగ్రస్వామి కూడా ఎక్కువ ఉంటుంది. నడువు మరి, ముంగట నడు, దమ్మత్తు ముంగట నడు. వెనక వాడిపోయేటట్టున్నాడు. నడు. మనం ఇప్పుడు పవన్ నరసింహస్వామి ఆలయం దగ్గరికి వెళ్తున్నాం కదా, ఆపోజిట్ కొండలో ఇంకొక ఆలయం అయితే కనబడ్డది. అది మేబీ వరాహ నరసింహస్వామి ఆలయం కావచ్చు. సూపర్గా ఉంది అసలు. దీంతో ఐడియా లేదు. మేము ఏం చేస్తామంటే ఫాస్ట్గా వెళ్తాం. వీళ్ళు ఒకవేళ రిటర్న్ ఎక్కడ దొరికితే అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ పట్టుకొని పోతాం. ఇక ఇది మాకు ఒక కడి పరీక్ష లాంటిది. అదే అనుకుంటున్నాను నేనైతే. మెట్లు అయిపోయినాయి. ఇప్పుడు మేము వెళ్తున్న రోడ్డు చూడొచ్చు మీరు ఎట్లుందో. స్వామి అనుకుంటాడు కావచ్చు, ఎవరైతే దర్శనం చేసుకోగలిగే కెపాసిటీ ఉంటుందో వాళ్ళ దగ్గరికి రాగలుగుతారని చెప్పేసి అందుకే ఇంత హైట్లో వెలిసిండు. నల్లమల ఫారెస్ట్ మీరు చూడొచ్చు ఎట్లుందో ఇటు సైడ్. ఆహా, చాలా ప్రశాంతంగా ఉంది. అప్పో, ఇక నేను డైరెక్ట్ మీది పోయి స్వామివారి దర్శనం అయిన దగ్గర చూపిస్తాం మీకు. ఈ 7 కిలోమీటర్స్ ఇంకేమైనా కనబడితే చూద్దాం. అందరు భక్తులు ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు బొట్లు పెట్టుకుంటూ వేరు స్వామివారి నామాలలాగా ఇక్కడ. దీనివల్ల ఇంకొకటి ఏంటి బెనిఫిట్ అంటే మనం వేరే రూట్లో కాకుండా కరెక్ట్ స్వామివారి రూట్లోనే వెళ్ళగలుగుతాం. సో వాళ్ళకి మొక్కు తీరినట్టు ఉంటుంది, తర్వాత వచ్చే భక్తులకు రూట్ చూపించినట్టు కూడా ఉంటుంది. నాకు తెలిసి ఒక 30% రూట్ వచ్చినట్టున్నాం. ఇవరి దాకా మెట్లు ఎక్కువ వచ్చినాం, కొండ ఎక్కుకుండా వచ్చినాం. మెట్లు అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ మొత్తం డౌన్ ఉంది. అక్కడ లాస్ట్ వరకు మీకు రూట్ కనిపిస్తుంది కావచ్చు. ఇప్పుడు ఈ చెట్లకి మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. మన కూరగాడు వచ్చేసి వెనకనే ఉన్నాడు. మేబీ వాడు అక్కడనే కూర్చుంటాడు కావచ్చు. ఏమైనా డిస్టర్బ్ చేసుకోవాలి. బల్మిడి తీసుకొచ్చినా కానీ ఇబ్బంది. మళ్ళీ వాడు ఎక్కడ వెళ్ళి అక్కడ దాకా వెనక ఇబ్బంది ఏంటంటే మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చడానికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వాడిని అక్కడనే కూర్చుని పెట్టేసినాం. వెళ్తాం ఇక. పరా కూరా రాడు నాకు తెలిసి. కూరా అటు పోయి రిటర్న్ తోలుకొచ్చేంత కూడా లేదు మనకు. ఫోన్ చేద్దామంటే ఫోన్లో సిగ్నల్ లేదు. పోయిద్దాం మరి. ఎందుకు ఇచ్చేద్దాం, తోలుకొని పోదాం. రాడనా ఆయన సపోర్ట్ చేసేది బాడీ. కరెక్ట్ ఒక టైం చూస్తాం ఇక్కడ నుంచి. ఒక పావు గంట అట్లా ఆగుతాం. మన గురించి 10 అవుతుంది, 10:15 దాకా ఆగుతాం. 10 నిమిషాలు ఆగుదామని చెప్పి. వస్తావా ఉంటావా? వస్తావా? దండ తీసుకున్నా పోవా? లేట్ అయినా సరే పోడు పర్రా. వాటర్ పోతున్నాం మరి వాడిని చూస్తున్నాం, పోతున్నాం మరి వాడిని చూస్తున్నాం. మళ్ళా కనబడతలేడు. దా సో పావన నరసింహస్వామి ఆలయానికి వెళ్ళాలంటే 6 కిలోమీటర్స్ మనం ఈ విధంగా అడవిలో రాళ్ళపైన రప్పలపైన నడుచుకుంటూ రావాల్సి అయితే ఉంటుంది. కాకపోతే చెప్పులనే షూ అనే వేసుకొని వస్తే బెటర్. ఉత్తకాలతో రావాలంటే రావచ్చు, కంప్లీట్ చేయొచ్చు. ఎవరికైనా ఆ విధంగా నమ్మకం ఉండి నేను కంప్లీట్ చేయగలను అనిపిస్తే రావచ్చు. కాకపోతే చెప్పులు షూ వేసుకుంటే ఇక ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. కాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో మేము ఎందుకు వేసుకొని రాలేదు అంటే స్టార్టింగ్లో మనకు జ్వాల నరసింహస్వామి ఆలయం ఉంది కదా, ఆ ఆలయంలో నుంచే మనకి ఈ బ్యాక్ సైడ్ రూట్ అయితే ఉందన్నమాట. సో ఆలయంలోకి వెళ్తున్నాం కదా అని చెప్పేసి చెప్పులు కార్లో అయితే వదిలేసి వచ్చేసినాం. సో ఇదే రూటు మనకి ఇక్కడ బయట ఉన్నట్టయితే చెప్పులు వేసుకొని వచ్చేవాళ్ళం. సో మీరైతే వచ్చే ముందు ఈ మిస్టేక్ అయితే ఎక్కండి. పావన నరసింహస్వామి ఆలయానికి ఈ విధంగా అడవి మార్గంలో రావాలంటే మాత్రం కంపల్సరీగా చెప్పులను షూ అని వేసుకొని రండి.
ఎర్రచందనం మన జాతీయ సంపద అని చెప్పేసి అక్కడ ఒక బోర్డు రాసిందనమాట. సో చెట్లు ఎక్కడ ఉన్నాయని చూసుకుంటూ వస్తుంటే ఇక్కడ ఒక చెట్టు అయితే కనబడుతుంది మాకు. ఇదే ఎర్రచందనం చెట్టు అని ఎట్లా ఐడెంటిఫై చేసిర్రు అంటే ఇక అన్నింటికి నెంబర్లు వేసి పెట్టారు. దీనికి కూడా నెంబరింగ్ వేసి పెట్టారు. కాకపోతే వెళ్ళిపోయింది. నెంబరింగ్ కోసం దీనికి ఒకటి ఇక్కడ నెంబర్ వేసినట్టున్నారు. పోయింది. నా లైఫ్లో ఫస్ట్ టైం ఎర్రచందనం చెట్టును లైవ్లో చూస్తున్నా, లైవ్లో ముట్టుకున్నా. ఇది ఎన్నేళ్ళ చెట్టు. ఈ చెట్టును చూసిన తర్వాత అర్థమవుతుంది నాకు. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. నార్మల్గా చూస్తే ఏర్పడతలేవు. అన్ని చెట్లు ఒకటే తిరిగి అనిపిస్తున్నాయి. చలో మన ప్రయాణాన్ని అయితే కొనసాగిద్దాం. చెంచులక్ష్మి అమ్మవారి యొక్క ఆలయం ఇటు సైడ్ పైన గుట్ట మీద ఉందట. ఏదో కేవ్ ఉందని చెప్పేసి అక్కడ బోర్డు ఉంది. రిటర్న్లో వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకున్నాం. ఒకవేళ మన వాళ్ళు ఇక్కడ వరకు వచ్చినా సరే ఆ లోపల వాళ్ళు ఇటే పట్టుకు ఇక్కడ దర్శనం చేయించుకొని రిటర్న్ అయితే తీసుకుపోతాం. ఎందుకంటే ఇబ్బంది పడుతుంది రానికి. ఓకేనా. చెంచులక్ష్మి అమ్మవారు మనం ఎక్కడ చూసినాం, లోపల చూసినాం. కుల్లే ఎక్కడ జ్వాలా నరసింహస్వామి దగ్గర అక్కడ లోపల ఉండే అమ్మవారి విగ్రహం. ఇక్కడ వెలిసిరు కావచ్చు అమ్మవారు. వెళ్ళేటప్పుడు దర్శించుకొని వెళ్దాం. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ రేకుల షెడ్ లాంటిది ఏదో కనబడ్డది. నాకు తెలిసి స్వామివారి ఆలయమే అనుకుంటున్నా. ఇక్కడ ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ కష్టమంతా మర్చిపోయిన స్వామివారి ఆలయం చూసిన తర్వాత. ఇప్పుడు కూడా కొద్దిగా డౌటే ఆలయమైనా కాదా అని చెప్పేసి. ఒకవేళ ఆలయం అయితే మంచిగా ఉంటుండే. వచ్చినావురా శేఖరు, సాధించాను టెంపుల్. 2 గుట్టలు ఫైనల్గా ఎట్లా కనబడుతుంది చూడు. దగ్గర అడవిలో రాళ్ళలో రప్పల్లో ఒక 7 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చిన తర్వాత స్వామివారి ఆలయం మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ కూడా కొండల మధ్యలో వెలిసిండు స్వామివారు. చాలా బాగా అనిపిస్తుంది, ఎగ్జైటింగ్ ఉంది. ఒకసారి వెళ్ళి లోపల స్వామివారి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. నవనరసింహస్వామి ఆలయాల్లో మన పావన నరసింహస్వామి యొక్క ఆలయం దర్శనం కూడా మనకు కంప్లీట్ అయిపోయింది అనమాట. అనుకున్నంత ఈజీ కాలేదు. అట్లా అని చెప్పేసి మాకు ఇబ్బంది అయిందని కూడా ఏం చెప్తలేము. చాలా మంచిగా అనిపించింది ఈ యాత్ర. రివర్స్ వెళ్ళేటప్పుడు కూడా మంచిగానే వెళ్తామని చెప్పేసి అనుకుంటున్నా. ఈ పావన నరసింహస్వామినే పాములేటి నరసింహస్వామి అని కూడా అంటారు. ఎందుకంటే భరద్వాజ ఋషి గారు ఉన్నారు కదా, ఆయన ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఆయనకు ఇక్కడ మన నరసింహస్వామి వారు లక్ష్మీ సమేతంగా దర్శనం ఇచ్చినట్టుగా మనకు పురాణాలు అయితే చెప్తున్నాయి అనమాట. సో చాలా బాగా అనిపించింది. లోపల స్వామివారు కూడా లక్ష్మీ అమ్మవారితోటే మన ఆదిశేషు 7 పడగల కింద అయితే ఉన్నారనమాట. సో చాలా మంచిగా అనిపించింది. ఇంత దూరం నుంచి నడుచుకొని వచ్చినాం కదా, అది ఏమనిపిస్తలేదు మాకు. అలసట మొత్తం తీరినట్టుగా ఉంది. స్వామివారిని చూసిన తర్వాత ఇక్కడనే ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసి వెళ్తాం. ఎందుకంటే ఇలాంటి ప్లేస్లకి మళ్ళీ ఎప్పుడు వస్తామో రామో కూడా తెలియదు. సో అందుకే ఇక్కడ కొద్దిసేపు ఆగి రెస్ట్ తీసుకుని అయితే వెళ్తాం. సేఫ్గా ఏ ఇబ్బంది లేకుండా చాలా పీస్ఫుల్ మైండ్తోని ఆర్ట్ఫుల్గా వచ్చినాం. ఇంత దూరం నడుచుకుంటూ వచ్చినందుకు టెంపుల్ వెనకాల వ్యూ చూస్తే మస్తు అనిపిస్తుంది. అసలు నేను ఏం ఫీల్ అవుతున్నా అంటే ఈ వర్షాకాలంలో ఇక్కడికి వచ్చి ఉంటే ఇంకా అద్భుతమైన వ్యూ ఉంటుందనేమో. అక్కడ నుంచి వాటర్ భలే ఉంటుంది లొకేషన్. మస్తు అనిపిస్తుంది. మనం ఇంతకుముందుకు స్వామివారి దర్శనానికి వెళ్తుంటే చెంచులక్ష్మి అమ్మవారి యొక్క ఆలయం ఇక్కడ పైన ఉందన్నట్టుగా చూసినాం కదా. సో ఇప్పుడు నేను ఒక్కనే వెళ్తున్నా, ఎందుకంటే మన వాళ్ళు ఇంకా రాలేదు అక్కడ నుంచి వెళ్ళి. మన శేఖరాడు వచ్చేసి ఇక్కడ ఉంటాడు వాళ్ళకి రూట్లో. నేను ఇడికి వెళ్ళినానట్టుగా వాళ్ళు తెలియాలి, వాళ్ళు ఇడికి వెళ్ళినారట్టుగా నాకు తెలియాలి. దానికోసం వాళ్ళు ఇక్కడనే ఉంచి వెళ్తాను. ఓకేనారా? ఓకే వెళ్దా, సేఫ్ వెళ్ళరా. ఓకే మెట్లున్నాయిరా మంచిగా 100 మీటర్స్ అంటే. ఓకే 100 మెట్లున్నాయట, మరి చూసుకుంటావా? అమ్మవారి ఆలయం వచ్చేసి జస్ట్ 100 మెట్లే ఉందని చెప్పారు. అంతే ఉన్నాయి, కాకపోతే దమ్ము బాగా అవుతుంది. మొత్తానికి మీదకి వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు అమ్మవారి ఆలయం ఎలా ఉంది. ఒక బండ లోపల మొత్తం ఒక గుహలో వెలిసారు అమ్మవారు. చెంచులక్ష్మి అమ్మవారు.
నిత్యం పూజలు జరుగుతాయి కావచ్చు ఇక్కడ. చాలా బాగున్నాయమ్మా. ఇటు సైడ్ ఇంకా లోపలికి ఉంది గుహలాగా, అది కూడా బయటికి వెళ్ళే దారే కావచ్చు. ఇక్కడ మన అమ్మవారి యొక్క ఆలయం ఉంది, చెంచులక్ష్మి ఆలయం. అక్కడ మీరు కింద చూసినట్టయితే పావన నరసింహస్వామి యొక్క ఆలయం ఉంది. ఇంతకుముందు మన గుహలో నుంచి బయటికి కనబడ్డది కదా వేరే సైడ్, అది ఇదన్నమాట. ఇక్కడ సైడ్ ఎగ్జిట్ కావచ్చు. అసలు ఇప్పుడు అంటే ఇక్కడ రూట్ ఉంది, అందరు నడుచుకుంటూ వస్తారు, అందరికి తెలుసు కాబట్టి మనం రాగలుగుతున్నాం. కానీ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎట్లా వచ్చారు అని చెప్పేసి నాకు ఇప్పటికీ కన్ఫ్యూజన్గానే ఉంది. వాళ్ళు ఎట్లా ఫైండ్ అవుట్ చేశారు, ఎట్లా అనుకున్నారు అని చెప్పేసి. ఇంత లోపలికి చాలా కష్టం. ఎవరైనా అహోబిలం వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా వీటన్నిటిని దర్శనం చేసుకోండి గాయ్స్. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాము కదా, వచ్చినప్పుడే కొద్దిగా కష్టమైనా సరే అన్నిటిని కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. పావన నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత ఆ టెంపుల్లో నాకు ఒక శ్లోకం అయితే కనబడ్డది. అది చాలా పవర్ఫుల్ మంత్రం అని చెప్పేసి మనకు అక్కడ ఉన్న అయ్యవారు అయితే చెప్పారనమాట. ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తాను. నేను దాన్ని ఫోటో తీసుకొని వచ్చిన, చాలాసార్లు నోటికి కంఠస్థం చేద్దాం అనుకున్నా కానీ నాకు అయితే లేదు. ట్రై చేస్తాను ఇన్ ఫ్యూచర్లో. ఇప్పుడు వచ్చేసి మీకు ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇది చాలామందికి రింగ్ టోన్స్లలో కూడా నాకు వినబడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇదే రింగ్ టోన్ అయితే పెట్టుకుంటారు. చాలా బాగుంది. మీరు ఒకవేళ ఈ మంత్రాన్ని ఒకసారి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎర్లీ మార్నింగ్ డైలీ ఒకసారి చదవడానికి అయితే ట్రై చేయండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే కొద్దిసేపు ఇక్కడ ఆగినాం, ఒక 2 minutes బ్రేక్ తీసుకొని వెళ్ళిపోతాం. నాకు తెలిసి హాఫ్ రూట్ అయితే వచ్చేసినాం రిటర్న్లో. ఇది మేము వచ్చిన రూటు. తవ్వలేక లేదు అసలు. వాటర్ తోటి కొట్టుకపోయి బండలు అన్నీ పోసినాయి. అవే బండల మీకలు అయితే దిగుకుంటూ వచ్చినాం అనమాట. మళ్ళీ అదే బండల మీకలు ఎక్కుంటూ పోతున్నాం. టెంపుల్ ఆ కొండ లోపల చెట్ల మధ్యలో కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. మేము ఎక్కడున్నాం, టెంపుల్ ఆడుంది, మేము వచ్చేసి ఈడున్నాం. అక్కడికి పోవాలి ఇప్పుడు. ఇక్కడ కిందికి దిగి మళ్ళీ మీదికి ఎక్కాలి. 3 kilometers వస్తుందట. ఇప్పుడు మేము ఉన్న కాడికి 5 అవుతుండొచ్చు మొత్తం. మీది వచ్చేసినాం. ఘోరంగా అయిపోయిన పరిస్థితి. చల్లగా సోడా అవుతాం. ఇంతకుముందు మనకు పావన నరసింహస్వామి ఆలయం నుంచి వస్తున్నప్పుడు కనబడ్డది కదా ఇంకొక టెంపుల్ వేరే కొండపైన, అది మలోల నరసింహస్వామి ఆలయం అన్నమాట. అది మనకు కింది నుంచి 1 kilometer అయితే పైకి ఉంది. సగం దూరం వచ్చేసినాం ఆల్రెడీ. ఆ టెంపుల్ కూడా విజిట్ చేసుకొని నెక్స్ట్ స్వామి ఆలయానికి అయితే వెళ్ళిపోదాం. చలో అబ్బో. అక్కడనే ఎక్కిన మెట్లు అంటే మళ్ళీ ఈడ కూడా నేను మెట్లు ఘోరంగా ఉంది పరిస్థితి. ఇక్కడ కరెక్ట్ మన దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోగానే లంచ్ బ్రేక్ అయింది. కరెక్ట్ మనది లాస్ట్. ఇప్పుడు మనం వరాహ నరసింహస్వామి ఆలయం దగ్గరికి అయితే పోతున్నాం. దానికంటే ముందైతే మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక మామిడి చెట్టు ఉంది, అడవి మామిడి చెట్టు. మన దగ్గర చూసినట్టయితే చెట్టు చిన్నగా ఉంటుంది, కాయలు చాలా ఉంటాయి కదా. ఈ చెట్టు చూడొచ్చు మీరు ఎంత పెద్ద ఉందో. దానికి కాయలు ఎన్ని కాస్తాయేమో, ఎన్ని ఏళ్ళ కింది చెట్టు ఏమో, కొంచెం పెద్ద ఉందా. నా బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు వరాహ నరసింహస్వామి ఆలయం అయితే ఇంకొకటి ఉంది. మన 4th టెంపుల్ అనుకోవచ్చు మనం. దాని తర్వాత అక్కడ నుంచి బ్రిడ్జ్ మీకెళ్ళి అటు సైడ్ ఇంకొక టెంపుల్ ఉంది. దాని పేరు కూడా జ్వాలా నరసింహస్వామి ఆలయం అనే ఉంది. చూద్దాం కింది దానికి పైన దానికి ఏంటి వస్తాడా. జ్వాలా నరసింహస్వామి అంటే పేరులోనే ఉంటుంది.
ఉగ్ర నరసింహస్వామి అనమాట. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత అక్కడ అవతరించిన ప్లేస్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన వరాహ నరసింహస్వామి టెంపుల్ అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన చరిత్ర గురించి కూడా నేను మీకు చెప్తా. వేదాద్రి పర్వతం నందు వేదాలను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని తీసుకుపోతే మన నరసింహస్వామి వరాహ నరసింహస్వామిగా అవతారం ఎత్తి భూగర్భానికి వెళ్ళి అంటే పాతాళలోకానికి వెళ్ళి ఆ సోమకాసురుడిని చంపేసి మన భూదేవిని వేదాలను ఇక్కడికి అయితే తీసుకొచ్చినట్టుగా పురాణాలు అయితే చెప్తున్నాయి అన్నమాట. మన వరాహ నరసింహస్వామికి సంబంధించిన పురాణం అయితే ఇది. సో నెక్స్ట్ వచ్చేసి జ్వాల నరసింహస్వామి ఇంకొక టెంపుల్ ఉన్నట్టుగా చూపిస్తుంది. ఇప్పుడు అక్కడికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడవచ్చు మీరు, ఒక చిన్న గుహ ఉంది, లోపల ఏముందేమో. లోపలికి తవ్వలేదురా, ఓన్లీ అక్కడ ఉండనీకు ఉంది. ఈ రూట్ వచ్చేసి ఇంకా అడ్వెంచర్గా ఉంది గాయ్స్, భలే ఉంది. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి ఇక్కడనే చేతులు కడుక్కున్నట్టుగా పురాణం అయితే చెప్తుంది అనమాట. మృత్యోర్మామృతం గమయ